జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్స్ యూనివర్సిటీతో పాటు హైదరాబాద్ సమీపంలోని రామోజీ ఫిలిం సిటీ వద్ద ఉన్న విజ్ఞాన్ క్యాంపస్లలో ప్రవేశాల కోసం నిర్వహించిన వీసాట్ 2026 ఫేజ్ 1 కు దేశవ్యాప్తంగా విశేష స్పందన లభించింది. ఈ ఏడాది మొత్తం 61,000 మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరు కాగా అందులో 42,000 మంది విద్యార్థులు అడ్మిషన్ కు అర్హత సాధించారు. శనివారం ఈ ఫలితాలను విజ్ఞాన్ యూనివర్సిటీ ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కెవి కృష్ణకిషోర్ విడుదల చేశారు. టాప్ 10 ర్యాంక్స్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సాధించడం విశేషం. ఇదిలా ఉంటే గుంటూరు మరియు హైదరాబాద్ క్యాంపస్లలో ప్రవేశాల కోసం ఏప్రిల్ 22 నుంచి 27 వరకు మొదటి విడత కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు యూనివర్సిటీ అధికారులు తెలిపారు. పూర్తి వివరాలు అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. ఇంటర్మీడియట్ ఫలితాలలో విజయం సాధించిన ఇంటర్మీడియట్ విద్యార్థులందరికీ అభినందనలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మా మీద ఎంతో నమ్మకంతో విజ్ఞాన్ యూనివర్సిటీ ఇంజనీరింగ్ అడ్మిషన్ కోసం అప్లై చేసిన తల్లిదండ్రులకి విద్యార్థులకి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈరోజు మనందరం అసెంబ్లీ అయింది అకాడమిక్ ఇయర్ 26-27 ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కొరకు నిర్వహించిన విజ్ఞాన్ స్కాలర్షిప్ యాప్టిట్యూడ్ టెస్ట్ వీసాట్ 2026 ఫలితాలను రిలీజ్ చేస్తున్నాం. మా ఫలితాలు విజ్ఞాన్ యూనివర్సిటీ వెబ్సైట్లో ఉంటాయి. అలాగే మీ అందరం కూడా ఈ రిజల్ట్స్ని మీకు ఫోన్ ద్వారా మరియు వాట్సాప్, SMS ద్వారా తెలియజేస్తాం. సో ఈ సుమారుగా 62,000 మంది అప్లై చేశారు. వాళ్ళలో 41,000 మందికి మేము ఎగ్జామ్ కండక్ట్ చేసాం. 41,000 మంది ఉత్తీర్ణులు అయ్యారు. అలాగే ఈ విజ్ఞాన్ ఎంట్రన్స్ వీసాట్ రిజల్ట్స్ని టాప్ 50 స్టూడెంట్స్కి మేము 50% స్కాలర్షిప్స్ ఇస్తాము. అలాగే 200 లోపు వాళ్ళకి 25%, 2,000 లోపు వచ్చిన వాళ్ళకి 10% ఇస్తాం. ఇదే కాకుండా మేము అదర్ మెరిట్ ఆధారంగా కూడా మా స్కాలర్షిప్స్ ఇస్తాము. సుమారుగా లాస్ట్ ఇయర్ 48 కోట్ల స్కాలర్షిప్స్ ఇచ్చాము విద్యార్థులకి. మెరిట్ బేస్డ్ మరియు వెనకబడిన తరగతుల విద్యార్థులకు కూడా మేము స్కాలర్షిప్స్ ఇచ్చాము. అలాగే వీటిల్లో ఇంటర్మీడియట్ మార్కుల ఆధారంగా కూడా స్కాలర్షిప్స్ అవైలబిలిటీ ఉన్నాయి. 970 మార్కులు దాటిన విద్యార్థులకి 50%, అలాగే 920 దాటిన వాళ్ళకి 950 దాటిన వాళ్ళకి 25%, 920 దాటిన వాళ్ళకి 10% స్కాలర్షిప్స్ ఉన్నాయి, అవైలబిలిటీ ఉన్నాయి. అలాగే మేము ఈ సిలబస్ అంతా కూడా రీసెంట్ మార్కులకు అనుగుణంగా మార్పు చేశాము. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ప్రతి కోర్సులో కూడా అప్డేట్ చేసాము. అలాగే విద్యా బోధనలో కూడా, అకాడమిక్స్లో, అలాగే అసెస్మెంట్స్లో, అలాగే ఈ రీసెర్చ్లో ఇండస్ట్రీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ తీసుకుని వాటిల్లో ఏ విధంగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేయొచ్చు అనేది కూడా పిల్లలకి ప్రతి ఏ బ్రాంచ్లో జాయిన్ అయినా సరే వాళ్ళకు కూడా మేము ఇంక్లూడ్ చేసాము. దీని మూలంగా విద్యార్థులందరూ కూడా ఈ ఇండస్ట్రీస్కి తగ్గ స్కిల్స్ వాళ్ళందరికీ కూడా నేర్పగలము. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Subscribe to YK TV. Please subscribe to YK TV. Subscribe to YK TV. Please do subscribe to YK TV. And do subscribe to YK TV. Subscribe YK TV. YK TVని సబ్స్క్రైబ్ చేసుకోండి. Please do subscribe YK channel.